ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. రాత్రి ఇంటికి రాలేదే? ఒక ముఖ్యమైన పని నుండి రాలేదు. ఆఫీస్కి ఫోన్ చేశాను, 6ంటికి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? నన్నేమీ అడక్కు, నేనేమీ చెప్పలేను. రాత్రి తెల్లవారులు మీకోసం 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా? ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం. నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు, బాధపడతావని తెలుసు. కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించు. రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి. అంటే ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడదాని దగ్గరికి వెళ్ళడమే. సీత, తొందరపడి పొరపాటుగా నిందలు వేకు. నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు. నా మాట నమ్ము. అని అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి? సీత, నేను చెప్పేది అబద్ధం కాదు. మరి నిజమేమిటో చెప్పండి. నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేను. నిజమేమిటో ఎలా చెప్తారో, ఎందుకు చెప్తారో? సొమ్ము కోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజం ఎందుకు చెప్తాడండి? అబద్ధమే చెప్తాడు. సీత, భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం. భర్త మాట భార్య, భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి. అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి. అత్తయ్య, మీరే చెప్పండి. రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప? లేదమ్మా, నీ తప్పేం లేదు. ఏరా, కారణం చెప్పలేనంత రాజకార్యం ఏం చేస్తావు? రాత్రి అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? ఒళ్ళు పొగరెక్కితే తల్లాన్ని తల్లడానికి చేతులు కళ్ళు అన్నీ వస్తాయరా? రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతారా భ్రష్టుడా? నాన్న, నువ్వు రాకపోవడానికి సవ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా? చెప్పు. ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రాన్ని ఎలా చెప్పగలరు సార్? ఎవయా నైట్ జాలియా? నిద్రలేని మొహం చూస్తుంటే తెలియడం లేదు. రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుకుంటాడు. వ్యధవేషాలు వేసిన చాలక నీ తప్పును కప్పించుకోవడానికి ఆపండి. అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా? పేరుకు మాత్రం ఈవిడ పెళ్ళంగా ఉన్నా, పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి, నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా? కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా? అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక, ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదాని ఒక్క కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా? ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు, పరాయి వాళ్ళు భావించారు, ఆఖరికి కట్టుకున్నది భావించింది. మగాడిగా నా ఓర్పుకు హద్దుంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది. సీత, ప్రేమ అనే బంధం తెగిపోయాక, మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో, ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది. నీకే కాదు, నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను. వస్తాను. ఏమిటా సమాచారం? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణబాబు మనసు విరిగిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయారు బాబు. తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా. తప్పు చేసింది నేను కదా నాయన. అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను. అంతస్తులు వదిలి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను, నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు. నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు. అది కాదు బావగారు, ఆ అత్తగారిది రాత్రంతా చిందులు తోకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేసేవరా అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పమంటావా శంకరయ్య? అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే
అతను మహానుభావుడయ్యా, మహోన్నతుడని అర్థమయ్యా. నాన్న ఏమిటి మీరు అనేది? అవునమ్మా, అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా. పెళ్ళం ఇంట్లో కాచు కూర్చుంటే రాత్రంతా అడ్డమైన తిరుగుచ్చిన మనిషి. చాలే ఆపవే. తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళనే. రాత్రంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు? నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడే. మరి నాకు ఆ విషయం ఆయన ఎందుకు చెప్పలేదు? నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను. నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి? సీత, నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం, నేరం. నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు, మీ అందరి బుద్ధి ఏమైందయ్యా? మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం వచ్చేట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యి అతను. కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యి అతను. అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు. సీత, తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా. తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు. నిజంగా తప్పు చేసిన భర్తలు సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి, ఏ కాపురం నిలబడలేదు. నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. అమ్మాయి గారు కొంప మునిగిపోయింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవయ్యా. కృష్ణబాబు ఆ టైపిస్ట్ పిల్లింట్లో మకాం పెట్టారట. ఆమె పెళ్లి కూడా చేసుకుంటా. లేదు, అలా జరగడానికి వీల్లేదు నాన్న. ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నా తప్పులన్నీ మన్నించమని, అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను. ఆయన నేను దక్కించుకుంటాను, ఆయన దక్కించుకుంటాను. హలో, ఎస్, హోమ్ డు యు వాంట్? నేను కృష్ణ గారి మిస్సెస్ ని. ఆయనతో ఒకసారి మాట్లాడాలి. సారీ, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ప్లీజ్, చాలా ముఖ్యమైన విషయం, ఆయనతో మాట్లాడాలి. ఆయన మీరెవరా? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. మీతో మాట్లాడడానికి వారికి ఖాళీ లేదట, ఆయనే చెప్పమన్నారు. హలో హలో, అందరూ నిన్ను అదృష్టవంతుడు అని పొగుడుతున్నా, కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు. అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమనిపిస్తోంది. మావయ్య, జీవితంలో ఛాలెంజ్ని ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను. సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా, మామూలు మనిషిగా చేస్తాను. మీరేం బాధపడకండి. ఏమండి, ఇవాళ మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డే అట. సాయంకాలం పార్టీకి పిలిచారు. పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి. కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు, మరి కొంతమందికి విచారమైన రోజు. సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి. ఈ 500 తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి. ఈ నెల ఇంటి ఖర్చులో ఇదొక ఎక్స్ట్రా అన్నమాట. అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమా? సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది. 4 గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి, ఏదో ఒకటి తీసుకురండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అదేంటి సింహాచలం ఇలా వచ్చా? ఏం చెప్పమంటారమ్మా, ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి, ఈడే మా ఇంట్లో ఉన్నారు. మటన్ కొట్టు మస్తాను గారమ్మా. అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిడ్ని, నన్ను, మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు. అసలే మా పశువుడు చౌ బతుకుల మధ్య ఉన్నాడు. ముందాడికి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి, తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా. అదేమిటయ్యా వస్తాను, అవతల పిల్లాడికి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా ఏమిటంత మాటలో? మాటలు కాదు అమ్మా, ఖచ్చితంగా వీడిని ఖాళీ చెయ్యి, కైమా కొట్టి వీడిని కొంప ఖాళీ చేయించేస్తాను. అమ్మా, వీడికి నచ్చ చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి. ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు. నా పెళ్ళం
బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకతో వచ్చిన గుణమమ్మా. డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు తల్లి, మరో దారి లేదు. నువ్వంత బాధపడకు సింహాచలం. అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు. నీకెంత కావాలి? ఒక 500 అయితే మందుకి అద్దెకి. అయితే ఉండు, తెస్తాను. ఏమే ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు. మీసం తిప్పు, లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు. అచ్చా ఇదిగో సింహాచలం 500. ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు. అమ్మా, వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను. పదరా దరిద్రుడా, లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను. వస్తానమ్మా. బాబు, అసలు ఈ పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను. ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పారేసి అన్యాయం అయిపోతాను బాబు. నోరు మీవే. నాకు అద్దె డబ్బులు ఎగ్గొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా? ఈ ఒక్కరోజు గడివే ఉండు బాబు, రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే ఇచ్చి తీరాలి. కృష్ణబాబు, కృష్ణబాబు, ఏమిటి మంగమ్మ, ఏం జరిగింది? 3 నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదులో పడేస్తానండి పెద్ద మనిషి. 3 రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న దాన్ని. ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలను బాబు? అవును, సింహాచలం ఏమయ్యాడు? వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు? కృష్ణబాబు, నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి. నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు, మీరే కాపాడాలి. బాబు వెళ్ళు. రండిరా. ఓయ్, ఆ సామానంతా లోపల సర్ది వెళ్ళండి. అలాగే అయ్యా. మంగమ్మ, ఇదిగో డబ్బు. ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు. మీరు నిజంగా దేవుడు బాబు. మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు. మీరు 1000 సంవత్సరాలు బతకాలి బాబు. సీత, సీత. ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? బహుమతి ఏం తీసుకురాలేదా? లేదు సీత, అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది. మన సింహాచలం లేడు, ఇంటి వనరు డబ్బు ఇవ్వలేదని వాడి సామాన్లన్నీ బయట పారేశాడు. ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులు ఇప్పించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది. ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి. అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను. చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం. ఏమిటి సీత, ఏమిటి నువ్వనేది? ఏమీ తెలియనట్టు నటించాలని చూడకండి. నాకంతా తెలుసు. పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి 500 తీసుకెళ్లాడు. ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు. అదిగా సీత, నేను చెప్పేది. చెప్పడానికి ఏముంది? అబద్ధం మీద అబద్ధం తప్ప. మన పెళ్లి జరిగాక మీరు మారారనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మీరు మారలేరని. అది తీసుకో లక్ష్మి. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం, మన ఇద్దరం కలుసుకోవడం, నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో. ఎంతకాలం ఇలా గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం? తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ చూడు, హిట్ ఫిలిం లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం. జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని నోరెత్తాననుకో, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారేమో కాస్త భయంగా ఉంది. నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ, నేను సంపాదిస్తాను. మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా. నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది. సరే, మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను. ఏమయ్యా బాబ్జీ, ఆ, ఇలారా. ఏంటొద్దునా? కాస్త ఈ కూరలు తరిగి పెట్టు, నాకు వేరే పనుంది. ఆ? కూరలు తరిగి పెట్టడమా? అవునయ్యా, అవతల నాకు చాలా పనులున్నాయి. నువ్వు ఈ పని చేయి. అది కాదు వదినా, కూర తిని పెట్టమను, తిని పెడతాను. అయినా నేను కూరలు తరగడం ఏంటి? సర్లే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను తరిగి పెడతాను, నాకు ఇది అలవాటే. అమ్మయ్యా. వదినా, వదినా, ఈ పని అయిపోయింది. ఇదిగోనయ్యా బాబ్జీ, ఆరిన బట్టలు తీసుకొచ్చాను, చక్కగా మడత పెట్టు. ఇదేమిటి వాడు ఇన్ని పనులు పురమాయిస్తోంది? పొద్దున్న లేస్తూ ఎవరి మొహం చూసానో ఏమిటో, కానీ వదినా, ఇదిగో మడత పెట్టేశాను. అమ్మయ్యా. ఉండోయ్యా, 2 బిందెలు నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే.
అమ్మయ్యా వదినా, అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను. ఇంకేమైనా పని ఉంటే చెప్పు. అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు? అన్ని పనులు చాలా చక్కగా చేసావు. వెరీ గుడ్. నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు. హౌస్ హస్బెండా? అదేమిటి? ఇంటి పట్టు నుండి పని చేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు. అలాగే ఇంటి దగ్గరుండి పని చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మటి పడి తిరుగుతున్నావు. రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు. వదినా, ఎందుకంత కోపం? ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆ లక్షణాలే నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు. మగవాడన్నాక కష్టపడి ₹1 అన్న సంపాదించాలయ్యా, లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా? గుర్తుంచుకో. సార్, మీకేం కావాలి సార్? చట్నీ కూడా వేయండి. ఒక్క నిమిషం. హలో కుమార్. ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు? ఒరే, మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా. నీకేం కావాలో చెప్పు, ఫ్రీగా ఇస్తాను. సార్ మీకు 10 పైసలు కదా? ఇవ్వండి. అక్కడ చట్నీ కూడా వేయండి. స్ట్రాంగ్ గా ఉండాలి. వదినా, వదినా, వదినా. ఏమిటయ్యా బాబ్జీ, ఏదో లోకానికి గెలిచిన వీరుల్లో అంత హుషారుగా ఉన్నా? ముందు ఈ స్వీట్స్ తీసుకో వదినా, తీసుకో. తన కాళ్ళ మీద తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదినా. ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు. నాకెందుకయ్యా? తొలి సంపాదన తల్లికి కాని తండ్రికి కాని ఇవ్వాలి. వెళ్ళి. వదినా, మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు, కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు. పుట్టడం గొప్ప కాదు, పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు. అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా. తీసుకో వదినా. మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు, అంతేనా? ప్రయోజకుడు అయ్యావు, ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చే పెళ్లి జరిపిస్తా, సరేనా? థ్యాంక్ యూ వదినా. రేఖలు మృదువుగా మెత్తగా మలయమారుతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగిడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఏమయ్య శంకరయ్య, జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యలా పిసికేస్తావేటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందు ఇలా పిసకాలయ్యా. సరే చూడు. ఆహా, నీ శృంగార రేఖ బంగారంలా మెరిసిపోతుందమ్మా. శృంగార రేఖ? అలాంటి రేఖ చేతుల్లో ఉంటుందని నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జోత్సుల జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి, చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా, ఆయుష్య రేఖ అద్భుతం. సంతానం ఎంత ఉందండి? ఇద్దరు నేర్చుకో. వాళ్ళు కూడా కవల్. జై విజయాన్ నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో, లేదా కాఫీ కాంబోజరాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు. నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు వాళ్ళని తీర్చుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా? పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. తన రేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్ రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదు అంటున్నావు. ఏమిటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నావు ఏంటయ్యా? ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, మీ ఇద్దరు మౌడు పెళ్ళాం. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మా సుందరమ్మ, నీవు జాతకం చెప్పినందుకు నాకేమైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, దిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి, ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నది ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు, ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తిరస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె చుట్టు బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను ట్యాక్సీలోను దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి?
అమ్మో నాయనో బాబోయ్, ఖరీదైన కారుతో చంపాను. ఈశ్వరా, అలా చేయనా? కుక్కలు, కోళ్ళే కాకుండా మనుషులు కూడా పడేసావా నాయనా? సారీ నాయనా, సారీ బాబు. గాయాలు ఏమైనా, దెబ్బ ఏమైనా తగిలాయా? పక్కటెముకలు, పత్తికి నెక్కిలు, వాటి పొజిషన్లు తప్ప ఎవరైనా అనుమానంగా ఉంది సార్. అమ్మో లేవలే. మీకేం అవలేదు నాయనా? లేనాయనా, అమ్మో. లేనాయనా, మీకేం అమ్మో. కాలేదు నాయనా. అమ్మో. లేనాయనా, నా కాడే కుదుగా లేనాయనా. ఇప్పుడు బాగుంది. నా కాడే అమ్మా. అమ్మా, పట్టుకోండి. వేసుకోండి, ఏం పర్వాలేదు అమ్మా. నాయనా. నెమ్మది నెమ్మదిగా అమ్మా. రండి. ఇక్కడ కూర్చోండి. వెనక్కి కూర్చుంటాను, అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా. అలాగే. అయ్యో అక్కడే కూర్చోండి. అయ్యో అమ్మా. సార్, ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో ఏమొద్దు సార్. సార్, అమ్మో. ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్తాను, ఎంత బిల్ అయినా ఇచ్చుకుంటాను. ఆ. సార్, దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. త్రిపుల్ సిగరెట్. ఈ పెట్టి ఉంచుకోండి. అమ్మా అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఎంత తీసుకోమంటారు? అమ్మయ్యా, ఇప్పుడే తగ్గుతున్నట్టుంది. హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నన్ను దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్. నెహ్రూ పార్క్ బానివ్వండి. అలాగే సార్. పోనివ్వండి. జై నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్. సార్ ఇదిగా సార్, నెమ్మది నెమ్మది. సార్, డబ్బేం తేలేదు, చెక్ ఏమైనా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. అబ్బా, మీరు నిజంగా మంచివాళ్ళు సార్. సార్, మీరు వచ్చేంత వరకు ఉండమంటారా? వచ్చిన దారిని వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 5 minutes అయింది. అవును, మీ కారు పంపించారేంటి? వెధవది ఈ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోర్ కొట్టేసింది సీత. పైగా బెంజీలు, టొయోటాలు. అసలు ఈ ఇంపోర్టెడ్ కార్లు అంటేనే చిరాగ్గా ఉంది. అందుకే డ్రైవర్ని కారు తీసుకుపోరా వెధవ అని పంపించేశాను. చూశాను, అతను మరీ దీనంగా దండం పెట్టి వెళ్ళటం. బట్ కార్ చాలా బాగుంది. బాగుంటే చెప్పు, ఇచ్చేస్తాను. మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ కార్ ఇచ్చేశాను. ఈ సూజీ తెప్పించాను. ఈ వాంట్ దిస్ సూజీ. మై గాడ్, మీకు అసలు కార్లు అంటే లెక్కలేదనుకుంటారా? రైళ్ళు అన్నా కూడా నాకు లెక్కలేదనుకో. కమాన్, ఎక్కడికైనా బయటకు వెళ్దాం. ఓకే. కమాన్. డ్రైవర్, కార్ తీసుకెళ్ళిపో, లేకపోతే థ్యాంక్స్ చెప్పు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ, ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను. కార్ దిగేమో లేదో, అప్పుడే ఆరంభించావు నీ తిండి కూడా. పదా. హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్ లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది. అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట. మందంతా ఫారెన్ పంక్చువాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కారులో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను. కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది. వాడు ఫీల్ అవుతాడు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పర్ఫెక్ట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్ధకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చేవాడు కాదు. ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏమిటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టు. Okay, sir. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునేవాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మయ్యా, బ్రతికానరా దేవుడా. అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు? అతను కూడా టీ చూద్దాం. 3 టీ. నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందల్లా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే. ఆర్డర్ చేయ బుజ్జి. చికెన్ ఫ్రై, ఆ, మటన్ ఫ్రై, ఆ. తండూరి చికెన్, సరే. చైనీస్ నూడిల్స్, ఇంకా? జింజర్ ప్రాన్స్, ఇంకా? చికెన్ రోస్ట్, ఇంకా? అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా. కాదండి, వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్? సార్, అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు?
చెప్పిన మట్టు పట్టరా వెళ్ళు. అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివర్లో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? ఆరోగో లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తా. జోకులంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటారంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడొకడు నా ప్రాణానికి. వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు ఆ? అలా ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవార్డు ఈ తిండిపోతే వస్తుంది. కమాన్ బుజ్జి. అరే పడ్డావా? దెబ్బ తగిలిందా? అబ్బే మనం బీచ్ కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుసరికాయలు తిందామా? వద్దమ్మా, అంకుల్ కి అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు, ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పేరుపోతుంది. అవును, మీ కారేది? అది చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఓహో. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటా అన్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు వెళ్దాం. నిన్ను చంపినా పాపం లేదు, పుణ్యం తప్ప. నా కారులో మిమ్మల్ని తీసుకెళ్ళాను అనుకో, పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. వస్తాను సీత. Bye. బాయ్. ఓకే అంకుల్, మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం. బాయ్. నువ్వా? ఏమిటో ఎక్కడున్నావు? మీరా సార్? నేనే కనపడ్డానా? అది సరే, మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాలన్నావు. అదే సార్, అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట. వస్తాను సార్. ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం? అదే సార్, వాడే వీడు వీడే వాడు. అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్, అందుకని చూడడానికి వచ్చానమాట. వస్తాను. అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా? అదే అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు, వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట. వస్తాను సార్. ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. సరే, మరి ఎందుకు అతను గండం గడిచేట్టే కదా? ఈ పూట గండం గడిచినట్టే సార్. వస్తాను సార్. వెళ్ళు వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. హలో అంకుల్. హలో. ఏమిటమ్మా లేట్ గా వచ్చానా? నో డాడీ, కరెక్ట్ టైంకి వచ్చా. డ్రైవర్ పని. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా, స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న ఆ మైసూర్ పాకు, కాంబోజి రాగల్లా ఉన్న ఆ కారపూస తినకుండా ఇలా ఉండగలనరా? ఏమంటారు బావగారు? నేనే ఉంటాను. ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట. కాలంటే ఏమిట్రా? విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలే. ఆహా, నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానీ లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. Thank you. ఎందుకు ఇప్పుడు అందరినీ అష్టకష్టాలు పెట్టడానిక? అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు? అబే అది కాదు సీత, వాడికేమో వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం, మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. ఎవడే? అవునవును, పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్, మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడల్ని అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆహా, పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశవంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాడు జరుపు చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది, నాది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ పెట్టి. ఇదెక్కడ గొడవ అండి? పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి
పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలదు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. బావగారు మా వాడు ఏమంటాడు బావగారు? చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దాందే ఉంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరిని పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్ళైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆనవాయితీగా వస్తుంది. అమ్ము, ఈ పెళ్ళైతే నేను పోతానా? మరి ఆ శుభం నా నోటితోనే అనకూడదు కదా. అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. నాన్న, ఓ పని చేద్దాం. ఆ. ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం, అంతే. లేదంటే ఏమిట్రా నిత్యదరిద్రుడా, నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం. బావగారు, ఆ. అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే ఆ. చడి చప్పుడు లేకుండా ఏ చీకటి గదిలోనో అటక మీదో పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి. ఆ. మన 1 మంది తిరుపతి వెళ్ళి ఆ. ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం అండి.